రెస్టారెంట్‌లో బర్త్‌డే సర్ప్రైజ్ ఇచ్చి ఊహించని విధంగా మహాను షాక్‌కి గురిచేసిన విక్కీ. అసలు ఏం జరిగిందంటే, ఇక మహాలక్ష్మి అయితే బయటికి వెళ్ళడానికి విక్కీ పర్మిషన్ తీసుకోవడానికి తన క్యాబిన్‌కైతే వెళ్తుంది. అక్కడ విక్కీ అయితే ఇక ఏదో ఫైల్ చెక్ చేస్తూ ఉంటాడు. "సార్, నాకు అర్జెంట్‌గా బయట వర్క్ ఉంది. నాకు కాస్త పర్మిషన్ ఇస్తారా?" అంటే అప్పుడు విక్కీ చాలా సీరియస్‌గా ఫైల్ పక్కన పెట్టి, "ఎప్పుడైనా ఇలాంటివి మన ఆఫీస్‌లో జరిగాయా? పర్మిషన్ ఇవ్వడం కుదరదు" అనడంతో ఇక మహాలక్ష్మి అయితే మొహం మార్చుకొని అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటుంది. ఒక్క నిమిషం మహాలక్ష్మి గారు, ఎప్పుడైనా మన ఆఫీస్‌లో ఇలా జరిగిందా? ఇలా పర్మిషన్ అడిగి ఇక బయటికి వెళ్ళడం, మీకు ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. పర్మిషన్ అయితే అవసరం లేదు. ఇది ఇప్పటికి మీకు అర్థమై ఉండాలే, అర్థమయ్యిందని నేను అనుకున్నానే అనేసి విక్కీ అంటాడు. అంటే నేనిప్పుడు బయటికి వెళ్ళొచ్చా అనేసి అంటాడు. అవును, వెళ్ళొచ్చు. నా పర్మిషన్ ఇప్పుడే కాదు, ఎప్పుడూ అవసరం లేదు. మీకు ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు వెళ్ళొచ్చు అని చెప్తూ ఉంటాడు. సరే విక్కీ, అయితే నేను వెళ్తున్నాను అంటే ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలో నేను తెలుసుకోవచ్చా అనేసి అంటే, అదే సిటీ ఔట్‌స్కట్టా, కర్ణాటక, ఒరిస్సా అనేసి అంటే, లేదు, సిటీ బయట వరకు వెళ్ళాలి అనేసి ఒక ప్లేస్ పేరైతే చెప్తుంది. ఓహ్! ఇది కోయిన్సిడెన్సా ఏంటా? నేను అటువైపే వెళ్తున్నాను అనేసరికి సీరియస్‌గా చూస్తుంది మహాలక్ష్మి. నేను నిజమే చెప్తున్నాను మహాలక్ష్మి గారు. అక్కడ ఒక ఫార్మ్ హౌస్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ విజిట్ చేసి రావాలని నేను అనుకున్నాను. మీకు ఇష్టమైతే నేను డ్రాప్ చేస్తాను పదండి అని విక్కీ అంటాడు. లేదండి, నేను వెళ్ళి వస్తాను అంటే, ఇంత బ్యూటిఫుల్ గర్ల్‌ని డ్రాప్ చేసే అదృష్టం నాకు ఇవ్వండి. మరీ ఇంత అందమైన అమ్మాయిలు మాట మాటకి బ్రతిమాలించుకుంటారు ఏంటో నాకిప్పటికీ అర్థం కాదు అనేసంటే, ఇక విక్కీని మరింత బతిమాలించుకోవడం ఇష్టం లేక మహాలక్ష్మి అయితే సరే పదండి అని అనడంతో మహాలక్ష్మి ముందుకు వెళ్తూ ఉంటుంది. విక్కీ వెనకాలే ఫాలో అవుతూ తనని హ్యాపీగా చూస్తూ ఉంటాడు. తనకైతే ఎలాగైనా సరే తన బర్త్‌డే అని తెలుసుకున్న విక్కీ అయితే రెస్టారెంట్‌లో ప్లాన్ చేసి ఇక రెస్టారెంట్ రాగానే అక్కడ కారు ఆపుతూ ఉంటాడు. ఏంటండి ఇక్కడ ఆపారు అనేసి అడుగుతూ ఉంటుంది. అదే చిన్న పని ఉంది, ఇక్కడ చూసుకొని మేనేజర్‌తో మాట్లాడి వెళ్ళిపోదాం అని విక్కీ అంటాడు. సరే అని చెప్పి ఇక ఏమి చేయలేక మహాలక్ష్మి అయితే విక్కీ వెంటనే వెనకాల వెళ్తుంది. ఇక విక్కీ అయితే తను స్పెషల్‌గా బుక్ చేసిన క్యాబిన్‌లోనికి తీసుకొని వెళ్ళి అక్కడ సర్ప్రైజ్ ప్లాన్ అయితే చేస్తూ ఉంటాడు. అది చూసి తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. హ్యాపీ బర్త్‌డే మహాలక్ష్మి గారు అని చెప్తూ ఉంటాడు. మీకెలా అని అంటే, మీ బయోడేటా నా దగ్గర ఉంటుంది. అది తెలీదా మీకు అనేసి అంటాడు. ఓహ్! సారీ అనేసి థ్యాంక్ యూ. అయినా నాకు టైం అవుతుంది అని అంటే, కాసేపే, నేనేమి ఇక్కడ మిమ్మల్ని ఫోర్స్ చేయను, ఎక్కువసేపు ఉండమని అని చెప్తూ ఉంటాడు. అనేసి వెంటనే బర్త్‌డే ఇక కేక్ కట్ చేసి ఇద్దరు ఒకరికొకరు తినిపించుకున్న తర్వాత విక్కీ అయితే జస్ట్ స్టార్టప్ అయిన జ్యూస్ అయినా తాగి వెళ్దామండి అనేసి అనడంతో ఇక విక్కీని బాధపెట్టలేక అక్కడ జ్యూస్ తాగి మహాలక్ష్మి ఇక తన అనుకున్న దగ్గర విక్కీ డ్రాప్ చేసి అనుకున్నట్టుగానే సైట్ విజిట్‌కి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు విక్కీ. ఇక విక్కీపై ఎటువంటి అనుమానం రాదు. తను వెళ్ళాల్సిన స్టేషన్ దగ్గరికి కానిస్టేబుల్ రావడంతో అక్కడ కానిస్టేబుల్‌తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక విక్కీ ఇచ్చిన సర్ప్రైజ్‌కి మహాలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇది రోజు ఎపిసోడ్. లైక్ ద వీడియో. థాంక్స్ ఫర్